అడుగు నుండి ఎన్ని కోట్ల టన్నుల సున్నపురాయి తీసి సిమెంటుగా తయారు చేసి, ఎన్ని కోట్ల టన్నుల ఇనుమును భూగర్భంలోంచి తీసి, ఎన్ని కొండలు తవ్వేసి గులకరాయి చిప్స్ తీసి ఇన్ని కోట్ల బిల్డింగులు కట్టారో, ఎన్ని పరిశ్రమలు పెట్టారో, తద్వారా వెరసి భూభారం శిరోభారంలాగా, తలబరువులాగా భూమి తన నెత్తిన మోసే బరువు ఎన్ని కోట్ల కోట్ల టన్నులు ఈ మధ్యకాలంలో, అనగా గత 100 ఏళ్ల కాలంలో పెరిగిపోయింది. ఈ విషయం ఆలోచించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పైగా ఈ మొత్తం రాక్షస ప్రక్రియ నడపడంలో మొత్తం భూమండలం ఎంత కాలుష్యమయం అయిపోయి, మొత్తం జీవజాలపు మనుగడ ఎంత అనారోగ్యమయంగా మారిపోయింది. భూమి యొక్క పునాది బలం తగ్గిపోతూ వచ్చి తలబరువు పెరిగిపోతూ రావడం ఎన్ని విధాల ఎంత వినాశకరం, ఎంత ప్రళయకారకం, ఎంత అనర్థదాయకం. నవీన మానవుడి పరిభాషలో అభివృద్ధి అని చెప్పబడే ఈ సర్వనాశక పరిణామం కృత్రిమ భూకంపాలకు కారణం కాదా? ఈ మధ్య వచ్చిన లాతూరు, భుజ్, అహ్మదాబాద్ భూకంపాల కారణం ఈ కోణంలో విశ్లేషించవలసి ఉంది. ఇది తెలివి పెరిగిపోయి మనం సంప్రాప్తింపజేసుకున్న పరిణామం. భూభారం వ్యక్తుల పెరుగుదల వలన రాదు. భూభార వ్యవస్థ అనగా అవ్యవస్థ వలన భూభారం పెరుగుతుంది. శాస్త్ర సాంకేతిక మరియు యాంత్రిక వ్యవస్థల వలన పెరిగింది భూభారమే, అనగా అవ్యవస్థే. ఈ భూభారం పెరుగుదల కరువుకు అత్యంత ప్రధాన కారణం. అయితే ఈ పరిణామం పూర్వం అసలు జరగలేదని చెప్పడం సబబు కాదు. అయితే ఇది సహజ శక్తుల ద్వారా జరిగింది. పూర్వం అంటే రాజులు బంగారం కోసం, వజ్రాల కోసం, రాగి, ఇనుము మొదలైన కొన్ని లోహాలను కొన్ని రకాల యుద్ధ ప్రయోజనాల కోసం వాడే బాణం ములుకులు, కత్తులు వగైరా, మరియు వ్యవసాయ ప్రయోజనాల కోసం వాడే కొడవళ్ళు, నాగలి కర్రులు, బండి ఇరుసులు వగైరాల కోసం మప్పితంగా భూమిని తవ్వి పై వాటిని తీస్తూ ఉండేవాళ్ళు. అయితే సహజ శక్తులు, జీవశక్తుల ద్వారా మాత్రమే ఈ పని జరిపించేవాళ్ళు. భూమిని మనుషుల చేత తవ్వించేవాళ్ళు, అనగా మాన్యువల్ లేబర్ ద్వారా. అడవుల్ని మనుషులతో కొట్టించి జంతువుల చేత, అనగా ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు వగైరాల చేత లైవ్లీ లేబర్ ద్వారా లాగించేవాళ్ళు. ఈ విధంగా జీవశక్తుల ద్వారా జరిగే వినాశ ప్రక్రియలు కూడా చాలా నెమ్మదిగా జరిగేవి, మప్పితమైన మోతాదులో జరిగేవి. దీర్ఘకాలం మీద ఈ పరిణామం జరిగేది. ఒక కొండలో కొంత భాగం కరిగించేందుకు కొన్ని వందల సంవత్సరాలు పట్టేది. ఆ విధంగా క్షయం కూడా చాలా నెమ్మదిగా ఉండేది. నవీన యుగంలో ఈ శాస్త్ర సాంకేతిక రంగాల వలన సంప్రాప్తించిన యంత్రశక్తులతో ఈ క్షయకారక నడక పరమ వేగవంతం అయిపోయింది. వీటి సహాయంతో గడిచిన 100 ఏళ్లలో కొల్లగొట్టబడిన భూగర్భం, భూమి అడుగువి, భూ ఉపరితల వనరులు, కొండలు, అడవులు, లోయలు, నదులు మొదలైనవి గత 20,000 ఏళ్లలో భూమిని తవ్వి మానవుడు తీసిన వస్తువుల కన్నా, కొల్లగొట్టిన ప్రకృతి కన్నా చాలా ఎక్కువ. ఇదంతా ఈ అప్రాచ్య వ్యవస్థ వలన మనకు సంప్రాప్తించింది. ఈరోజు ప్రవేశపెట్టబడిన విధానం రేపటికి ఎట్లా పరిణమిస్తుందో కూడా అంచనా వేయలేని వాళ్ళు అప్రాచ్య మేధావులు. వారి వలన పైన చెప్పిన ఈ పరిస్థితి దాపురించింది. దీనికి భిన్నమైనవి మన ప్రాచ్య వ్యవస్థ. ప్రాచ్య వ్యవస్థ యొక్క వ్యవస్థాపకులు మన మహర్షులు. గత, భవిష్యత్, వర్తమానములు తెలిసి ఈరోజు ప్రవేశపెట్టిన ఏ విధానమైన కాలక్రమేణా అత్యంత దూరపు భవిష్యత్తులో కూడా, అనగా వందల వేల సంవత్సరాల తరువాత కూడా ఎట్లా పరిణమిస్తుందో అంచనా వేయగల దీర్ఘదర్శులు మన మహర్షులు. వాళ్ళు వాయుభక్షణ చేస్తూ, ఆకులు అలమలు తింటూ, పర్ణశాలల్లో ఉంటూ, వాళ్ళకంటూ ఏమీ చేసుకోకుండా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి కుంగుతూ, ప్రపంచానికి దూరంగా అరణ్యవాసం చేస్తూ కూడా విశ్వపు శాశ్వత సంక్షేమం కోసం నిరంతర చింతన చేస్తూ, ఉపాసన చేస్తూ, వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండిపోయి అత్యంత వ్యవస్థ చింతనతో కాల పరీక్షకు, అనగా టైం టెస్ట్కి నిలబడేట్టుగా ఉండే వ్యవస్థను తయారు చేశారు. అందుకే వాళ్ళు భూభార వ్యవస్థను పెంచేసే రాక్షస మానవులకు శత్రువులుగా కనబడేవారు. వాళ్ళ మీద తరచూ ఈ రాక్షస మానవుల దాడులు జరుగుతూనే ఉండేవి. అయినప్పటికీ వాటిని తట్టుకుంటూ, అడ్డుకుంటూ వాళ్ళు ఈ వ్యవస్థ చింతనను కొనసాగించుకుంటూ వచ్చారు. వారి యొక్క సకల చింతనల సారమే గ్రామము, గ్రామ వ్యవస్థ, కుటుంబము, కుటుంబ వ్యవస్థ మరియు వికేంద్రీకరణములు. ఇవి భూభారమును తగ్గించే ప్రక్రియలు. వీటిని ఎన్ని వేల సంవత్సరాలు అమలు జరిపినా ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేని
పైగా అమలు జరుపుతున్న కొద్దీ ఇంకా ఇంకా బాగుపడే తేటగా తయారయ్యే వ్యవస్థలు ఇవి.